హాయ్, నేను మీ లక్ష్మణ్ అండి. ఈరోజు మన వీడియోలో గుత్తి వంకాయ కర్రీ చాలా ఈజీగా కమ్మగా చేసి చూపిస్తానండి. నా పద్ధతిలో ఈ గుత్తి వంకాయ కర్రీ ఇలా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ కర్రీ కొరకు గుత్తి వంకాయలు పావు కేజీ ఇలాగ అన్నీ ఒక సైజు చూసి తెచ్చుకోవాలి. కర్రీకి బాగుంటాయి. ఈ వంకాయలను కడిగి ఒక ప్లేట్లో వేసుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్ల పల్లీలు, 5 జీడిపప్పులు, 3 యాలకులు, 3 లవంగాలు, చెక్క, 8 మిరియాలు వేసి ఇవి లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. దీనిలో ఎక్కువ వేయించకండి. ఇలాగ వేయించుకొని 1 స్పూను జీలకర్ర వేసి ఇది కొద్దిగా వేగిన తర్వాత 2 స్పూన్ల నువ్వులు ఇవి చిటపటం అనే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 2 స్పూన్ల కొబ్బరి పొడి, ఇది తొందరనే వేగిపోతుంది. ఇది వేగిన తర్వాత ఇది తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం. 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు ఇది వేసుకొని 8 వెల్లిపాయలు, 1 స్పూన్ ధనియాల పొడి, పావు స్పూను పసుపు, 2 స్పూన్ల కారం, సరిపడా సాల్ట్, చింతపండు అండి. చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పుల్లగా అవుతుందని కొంతమంది వేసుకోరు. కొంచెం వేసుకుంటే పుల్లగా కాదు, టేస్ట్ కొరకు బాగుంటుంది. ఇవి వేసేసుకొని 2 ఉల్లిగడ్డలు సన్న కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఈ కర్రీ కొరకు ఈ మసాలా మెత్తగా పట్టుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసి ఇలాగ మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసేసి కొద్దిగా సాల్ట్ వేసి ఈ వంకాయలు 4 ముక్కలుగా కోసుకుందాం. ఇలాగ కట్ చేసుకోవాలి. ఇవి ఇలా కట్ చేసి పుచ్చులు ఉండవో లేదో చూసుకొని ఆ సాల్ట్ వేసిన వాటర్లో వేసేసుకుందాం. ఇలా వంకాయలన్నీ ఇలాగే కట్ చేసి ఆ వాటర్లో వేసుకోవాలి. అన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు ఒక వంకాయ తీసుకొని ఈ మసాలా పేస్టు దీంట్లో వంకాయలో పెట్టేసుకోవాలి. ఇలాగ అది మొత్తం నిండిపోయే వరకు ఈ పేస్టును పెట్టేయాలి. వంకాయలన్నీ అయిపోయే వరకు ఇలాగే పెట్టేసుకుందాం. అన్ని వంకాయలన్నీ పెట్టేసుకున్నానండి. ఈ వంకాయలన్నీ అయిపోయిన తర్వాత నాకు పేస్టు కొంచెం మిగిలిపోయింది. ఇది గ్రేవీ లేక వాడుకోనికి వస్తుంది. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ కర్రీ కొరకు నూనె అయితే ఎక్కువనే పడుతుంది. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఇది వేగ వరకు వేయించుకొని ఇప్పుడు వంకాయలను వేసుకుందాం. ఇవి ఇలా వేసుకొని ఆ మసాలా పేస్ట్ కూడా వేసేసుకుందామండి. వేసుకొని ఇదంతా కలిపి మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసుకొని దీని మీద మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనిద్దాం. మగ్గిపోయిన తర్వాత ఇది మళ్ళీ ఒక సైడు వంకాయలను తిప్పేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ కొద్దిగా సేపు మగ్గనిద్దాం. ఇలా మగ్గిపోతే మసాలా కూడా వేగి వంకాయలు మెత్తబడి మనకు కర్రీ బాగుంటుంది. ఇప్పుడు మగ్గిందేమో చూద్దామండి. చాలా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనకు దీనికి సరిపడా వాటర్ పోసేసుకుందాం. ఉడకాలి కదా. 1 గ్లాసు వాటర్ పోసేసుకొని ఇది బాగా కలిసిపోయే వరకు కలిపేసుకొని ఇది గ్రేవీ దగ్గరికి అయ్యేటట్లు ఇది ఉడికిపోయే వరకు ఉడికించుకుందాం. మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఇదేమో చూద్దామండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయింది. గ్రేవీ దగ్గరికి అయింది. వంకాయ కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని
కలిపేయడమేనండి. ఇంతేనండి. ఎంత తొందరగా ఈజీగా చాలా కమ్మగా అయిపోయే ఈ కర్రీ అప్పుడప్పుడు చేసుకొని తింటే మనకు మంచిగా అనిపిస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంది కదండి, నోరు ఊరిపోతుంది. ఇది ఒక గిన్నెలో తీసేసుకొని పొయ్యి కట్టేసి ఇంకొక గిన్నెలో తీసేసుకోవడమేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా కమ్మగా ఉంటుందండి. మీరు ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. ఎప్పుడు కూడా ఈ వంకాయ కర్రీ తినాలంటే మీరు ఇలాగే చేసుకుంటారు. మెత్తగా కూడా ఉడికిపోయిందండి, చాలా బాగా ఉడికింది.